కాంతం, ఈ రోజు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు. ఏవైనా 2-3 వెరైటీలు చెయ్యి. అలాగే అమ్మగారు. ఇంతకీ అవలాపుతాను రైట్. ఎవరో కాదే, నీకు తెలుసు. మా చిన్నత్తయ్య గారు, చిన్న మామయ్య గారు వాళ్ళ అబ్బాయికి మన పెళ్ళయింది కదా, వాళ్ళు కొత్త జంట వస్తున్నారే, అందుకోసమే 4-5 వెరైటీలు అన్నారు. ఇంతకీ ఏటి వండమంటారేటి? పెద్దగా ఏమి చేసి అవసరం లేదే. బిర్యానీ, అన్నం, సాంబారు, ఒక ఫ్రై కర్రీ, గుత్తొంకాయ కూర, అలాగే కొంచెం గారెలు కూడా వేసే. కొత్త జంట కదా, బాగోదు. సరే అమ్మగారు. అయ్యగారికి మీకు కాఫీలు ఒట్టుకురామంటారేంటి? అయ్యగారు ఇంట్లో లేరే, మన ఇద్దరికి కాఫీ పెట్టే, సరేనా? అమ్మగారు కాఫీ. అవునే కాంతం, నీ కూతురు ఏం చదువుతుంది? నా కూతురు 6వ తరగతి చదువుతుంది అమ్మగారు. చూసి చాలా రోజులు అయ్యిందే. మొన్న స్కూల్కి వెళ్తే సార్లు కూడా చెప్పారండి పిల్ల బాగా చదువుతుంది అనేసి. వాళ్ళని బాగా చదివించే. ఊరుకోండి అమ్మా మీరు మరీను. మాలాంటి వాళ్ళని పెద్ద చదువు చదివించగలవేటమ్మా. అంతే 10 వరకు పిల్లల్ని చదివించేసి ఆకేస్తున్నాము, ఏదో పనిలో పెట్టేస్తాం. లేదంటే అంత తగ్గ బొంతని ఏదో పిల్లల్ని చేసి పెళ్లి చేసి పంపించేస్తామమ్మా. అయినా ఆడపిల్లలు చదివేందుకమ్మా? ఎంత మాట అన్నావే కాంతం. ఆడపిల్లలని చులకనగా చూస్తున్నావా? ఇప్పుడు ఆడపిల్లలు ప్రతి రంగంలోనే ముందుంటున్నారు. మనం ఆడపిల్లలకి ఇవ్వాల్సింది మంచి చదువు. వాళ్ళు చదువు బాగా చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అదే మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి, డబ్బు. కాబట్టి వాళ్ళని బాగా చదివించే. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే నేనున్నా, నేను చూసుకుంటాను. నాకు ఒక కొడుకు ఉన్నాడు. నా కొడుకుతో పాటు నాకు ఒక కూతురు ఉందనుకొని ఆ పిల్లని బాగా చదివిస్తాను. ఆ పిల్ల కోసం అయితే నువ్వు ఆలోచించండి కాంతం. దాన్ని బాగా చదివించు. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఎంత బాధలు పడుతున్నావో నీకు తెలుసు. అది నేను కూడా చూస్తున్నాను. కాబట్టి నీలాగా నీ పిల్ల బాధపడాలని అనుకుంటున్నావా? అలా అనుకోకూడదు. అనుకుంటే పిల్లను బాగా చదివించి దాని కాలు మీద దాన్ని నిలబడేటట్టు చెయ్యవే. అవునమ్మ గారు, మీరు చెప్పింది నిజమే. మీరు చెప్పినట్టుగా నీ పని బాధలు నా పిల్ల పడకూడదమ్మా. అందుకోసమే పిల్లని బాగా చదువుతాను. మీలాంటి వాళ్ళు అందరూ చెయ్యందిస్తే నా పిల్లల్ని చదివించుకోగలను. చాలా ధన్యవాదాలు. నేను ఒక ఆడదాన్ని అయ్యింది, ఒక ఆడపిల్ల కోసం మాట్లాడినాను. నన్ను క్షమించండి అమ్మ. అమ్మా అమ్మా, ఏంటమ్మా ముత్యాలు ఎలా వచ్చావు? ఏం పని మీద? ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? అందుకే నేనే వచ్చా. ఈరోజు అమ్మగారి ఇంటికి చుట్టాలు వస్తున్నారు. వంట పని ఎక్కువ ఉందమ్మా. వారి ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళిపోయమ్మా. అది సరే కానీ మా స్కూల్లో ఫీజు కట్టకపోతే ఇంటికి పంపించేస్తాం అంటున్నారమ్మా. సరేనమ్మా, అమ్మగారిని అడిగేసి తెస్తాను సాయంత్రం. రేపు కడతామని చెప్పమ్మా. సరేనమ్మా, నేను ఇంటికి వెళ్తాను. సరే కానీ వెళ్ళు. అమ్మగారు నీకోసమే ఉదయం అంతా అడిగారమ్మా. అమ్మగారితో మాట్లాడేసి ఇంటికి వెళ్ళు. కూర్చోమ్మా. ముత్యాలు బాగున్నావా? ఎప్పుడొచ్చావే? ముత్యాలు రా కూర్చో. అలానే అమ్మగారు. అదేంటి కింద కూర్చున్నావురా? పక్కన కూర్చో. పర్వాలేదు అమ్మగారు, నేను ఇక్కడ కూర్చుంటా. సరే, ఏం చదువుతున్నావు ఏంటి? అమ్మగారు, నేను 6వ తరగతి చదువుతున్నానండి. నువ్వంతా నీకోసమే మీ అమ్మతో మాట్లాడాను. బాగా చదువుకోవాలమ్మా. నువ్వు బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలి. అమ్మ 4 ఇళ్లలో పని చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే నీ చదువు కోసం నువ్వు బాగోవాలనేసి. కాబట్టి మీ అమ్మ అంత కష్టపడినందుకు నువ్వు బాగా చదివి చూపించాలి. నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ అమ్మగారు ఉన్నారు, మర్చిపో. అమ్మ అనిపిస్తే నేను కలుపుతుంది. సరే అమ్మగారు, నేను బాగా చదువుకొని మంచి పొజిషన్కి వస్తానండి. మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి వెళ్ళు. కాంతం, అమ్మాయికి భోజనం పెట్టి పంపించు. చూసావమ్మా, అమ్మగారు ఎంత మంచోడు. మన కోసమే ఎంతో ఆలోచిస్తుంది. నీకు అన్నీ మంచి మంచి మాటలు చెప్పారు. ఆ మాటలన్నీ విని నేను పెద్ద పెద్ద చదువులన్నీ చదివేస్తామన్నా. ఆ చదువు అంతా చదువుకోయాము. జాగ్రత్తగా ఉండాలమ్మా. అమ్మగారు, నేను ఇంటికి వెళ్ళొస్తా. బాయ్ ముత్యాలు. బాయ్ అమ్మా. సరే ముత్యాలు, జాగ్రత్తగా వెళ్ళమ్మా. రోడ్డు మీద అటు ఇటు చూసుకొని నడుచుకొని వెళ్ళమ్మా. ఇంటికి వెళ్ళి చేస్తా చదువుకో అమ్మా.